గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది ఓట్లు. ఇంకా 4 డేస్లో ఎలక్షన్ ఉంది కాబట్టి ఓట్లకి విపరీతమైన మనీ పంచిపెడుతున్నారు. కొన్ని చోట్ల 4,000, కొన్ని చోట్ల 3,000 పంచిపెడుతున్నారు. రోడ్లు ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే తీసుకోండి, తప్పులేదు. కానీ అభివృద్ధి కావాలా లేకపోతే సంక్షేమం కావాలా మీరే డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే అభివృద్ధి కావాలి అనుకుంటే ఒక రకంగా ఓటేయండి, సంక్షేమం కావాలంటే ఒక రకంగా ఓటేయండి. కానీ ఏదన్నా సరే అందరూ ఓట్లు వేయాలి. ఇంకోటి, ఓట్లకి కొన్ని ఏరియాలో 15, కొన్ని ఏరియాలో 12. ఈవెన్ పి గన్నవరం అక్కడ ఒక పార్టీ 12, 15 ఆల్రెడీ పనిచేయండి, 80% పనిచేయారు పి గన్నవరం నియోజకవర్గంలో. పి గన్నవరం, అలాగే అమలాపురం, రాజోలు పాత జనసేన వచ్చింది కదా, అక్కడ కూడా ఈ ట్రిప్ జనసేన కూడా గట్టిగానే ఖర్చు పెడుతుంది. జనసేన కూడా ఏమీ వెనక్కి తగ్గట్లేదు. లాస్ట్ టైం జనసేన అసలు మనీయే ఖర్చు పెట్టలేదు, కానీ ఈ ట్రిప్ మాత్రం జనసేన కూడా మనీ గట్టిగా ఖర్చు పెడుతున్నారు. అలాగే అధికార పార్టీ కూడా గట్టిగా ఖర్చు పెడుతుంది. అలాగే టీడీపీ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ పి గన్నవరం ఒకటి, నెక్స్ట్ రాజోలు ఒకటి ఆల్రెడీ జనసేన స్టార్ట్ చేసింది మనీ ఖర్చు పెట్టడం. అలాగే వైసీపీ కూడా ఖర్చు పెట్టడం మొదలెట్టింది. అట్లనే కొన్ని అమలాపురం, అలాగే ముమ్మిడివరం, అలాగే మండపేట, అలాగే కొత్తపేట, అలాగే రామచంద్రపురం కూడా ఒక 2 రూపాయలు ఇస్తే ఇంకోటి కూడా 2 రూపాయలు ఇస్తున్నాడు. అట్లా 2 టఫ్ ఫైట్లు ఉన్నాయి. అక్కడ కూడా ఓట్లు విపరీతంగా కొనుగోలు జరుగుతున్నాయి. అట్లానే ఈ ఎన్నికల్లో అభివృద్ధికి వేస్తారా సంక్షేమానికి వేస్తారా అది ఓటరు డిసైడ్ అవ్వాలి. అలాగే అందరూ కూడా ఓట్లు వేయాలి. అలాగే మనకి ఏంటి, ఎలా పాలిస్తున్నారు, ఎవరు బాగుంది, ఎవరితో బాగలేదు పరిపాలన అన్నది కంపల్సరీ మీరే చూసుకోవాలి. ఎవరు బెస్ట్గా చేశారు, ఎవరు అన్ని మేనిఫెస్టోలు అన్నీ ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు, అట్లా అన్నీ కూడా చూసి ఓట్లు వేయాలి. కానీ ఓట్లకి మాత్రం కొన్ని ఏరియాల్లో కుప్పం అటు సైడ్ ఓటుకి 5,000 కూడా ఇస్తున్నారంట. కుప్పం ఏంటి, పి గన్నవరంలో కూడా ఓటుకి 4,000 ఇచ్చారు. వాకాల గరువు ఏరియాల్లో కొన్ని విపరీతంగా డబ్బు పంచిపెట్టారు. అట్లనే నైటు 12 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు, ఉదయం 6 గంటల వరకు కంప్లీట్ చేస్తున్నారు ప్రతి ఊర్లో కూడా ఓట్లు విపరీతంగా. ఈవేళ నైట్ కూడా ఎక్కువే ఉంటాయి. ఈవేళ నైట్ కూడా ఎక్కువగా ఓట్లు కొనుగోలు జరుగుతుంది. అట్లనే ఓటరు నిజంగా చెప్పాలంటే ఓట్లు అన్నీ కొనుగోలు చేసినా సరే ఓటరు ఒకసారి డిసైడ్ అయినప్పుడు 90% ఓటరు ఒకళ్ళకి డిసైడ్ అయినప్పుడు చదువుకున్నారు, 70% చదువుకున్నారు కదా, డిసైడ్ అయినప్పుడు వాళ్ళకే వేస్తారు తప్ప పక్కవాడికి వేయడు. ఓన్లీ ఓట్ల ప్రభావం ఉండేది ఒక 2,000, 3,000 ఓట్లు తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. అంతేగాని 50,000 ఓట్లు మాత్రం మనీ పెట్టుకుంటాం అంటే జరగదు. ఈవెన్ టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ అందరూ కూడా ఎక్కువగా ఓట్లు వేశారు. ఎక్కువగా మాత్రం వీళ్ళ కూటమికి వేశారు అన్నది. ఎందుకంటే నేను కొంతమంది టీచర్స్ని అడిగిన, కొంతమంది సచివాలయం స్టాఫ్ని అడిగిన. సచివాలయం స్టాఫ్ బాగా ఎడ్యుకేటెడ్ చదువుకుని సచివాలయం స్టాఫ్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎక్కువగా కూటమికి వేశారు. అలాగే అంగన్వాడీస్, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఎక్కువగా కూటమికి వేశారు. అట్లనే వైసీపీకి మాత్రం టీచర్స్ అయితే ఫుల్గా వ్యతిరేకంగా చేశారు. వ్యతిరేకత. అట్లనే వైసీపీ కూడా విపరీతమైన మనీ, అలాగే టీడీపీ కూడా మనీ, అలాగే జనసేన లాస్ట్ టైం అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఈవెన్ ఏదో ఖర్చులకి 200 ఒక బూత్ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళకి అట్లాగా 200, 300 ఇచ్చారు. అది కాకుండా ఎక్కువగా ఈ ట్రిప్ మాత్రం మనీ 3 పార్టీలు కూడా గట్టిగా. పిఠాపురం మాత్రం ఏసీలు ఇస్తున్నారు అంట. అంటే పిఠాపురంలో ఉప్పాడలో నేను కనుక్కున్నాను, ఉప్పాడ దగ్గర అండ్ ఉప్పాడ బీచ్ ఇటు సైడ్ వెళ్తే అక్కడ ఏసీలు ఇస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చూడాలి. అంటే వాషింగ్ మిషన్ కానీ ఏసీస్ కానీ ఇలాంటివి కూడా ఇస్తున్నారంట. కానీ ఓటర్లు ఏది మంచిగా అనిపిస్తే ఆ పార్టీకి వేయాలి.